సింగిల్గా వచ్చిన, గుంపులుగా వచ్చిన, సెంటిమెంట్తో కొట్టిన, ఎమోషనల్గా డౌన్ చేసిన తగ్గేదేలే అంటున్న తనుజ నార్మల్గా లేదు స్వామి. ఓరమాస్ ఓటింగ్ ఇప్పటికీ 10 వీక్స్ నామినేషన్లోకి వచ్చింది. ప్రతిసారి టాప్ 1 తనుజానే. కానీ ఈసారి ఒక చిన్న మెలిక ఏంటంటే టాప్ 1ని ఛాలెంజ్ చేస్తున్నా. నేనైతే ఇమాన్యువల్ ఛాలెంజ్ చేస్తాడని 200% అనుకున్నా స్వామి నామినేషన్స్ అప్పుడు. కానీ ఇక్కడ మాత్రం అంచనా తారుమారవడం కాదు, జనాలు అంచనాలు తారుమారు చేసేసారు. నార్మల్గా తారుమారు చేయలేదు. ఇక్కడ తనుజాని ఛాలెంజ్ చేస్తుంది కళ్యాణ్. నార్మల్ ఛాలెంజ్ కాదు స్వామి. అసలు ఆ ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, 29, 28, 29.9, 28.7 ఇలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. ఇమాన్యువల్కి ఘోరంగా స్వామి, అరౌండ్ ఐ థింక్ 13%, 14% పడుతున్నట్టు ఉన్నాయి. చాలా 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 ఘోరంగా పడుతున్నాయి ఇమాన్యువల్ ఓటింగ్ అయితే. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సిచ్యువేషన్ చూస్తుంటే టాప్ 1, టాప్ 2 చేంజ్ అవుతారా అన్నది ఎక్కడో. కళ్యాణ్కి నిజంగా అనూహ్యంగా ఓట్ బ్యాంక్ అనేది పెరిగింది, సపోర్ట్ పెరిగింది. తనుజ ఓట్ బ్యాంక్ తగ్గింది అంటే యూజువల్గా 30%, 35% ఆ రేంజ్లో ఉండేది. ఇప్పుడు 29 నడుస్తుంది. అంటే ఎప్పుడైతే నామినేషన్లో ఉందో ఆల్వేస్ 35 అరౌండ్ ఉండేది. ఎప్పుడైతే కళ్యాణ్కి తనుజకు పోటీ పడిందో వీళ్ళిద్దరు ఓటింగ్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ నడుస్తుంది. ఒకరిది ఒకసారి పై చేయతో ఇంకొకసారి పై చేయ అవుతుంది. ఈసారి మాత్రం వీళ్ళిద్దరు ఫ్లక్చు ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందంటే నేను చూస్తున్నాను కదా, అబ్జర్వ్ చేస్తున్నాను. నిన్నైతే నేను చెక్ చేయలేదు, సైలెంట్ ఉండే. ఈరోజు ఓపెన్ చేసి చూస్తే ఎంత ఫాస్ట్గా ఫ్లక్చువేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే తనుజ దాటి కళ్యాణ్ వెళ్ళిపోవచ్చు, ఆ రేంజ్లో ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. బట్ ఓరమా స్వామి, బయట ఆట నార్మల్గా లేదు. బిగ్ బాస్లో ఆటని మించి బయట ఆట సాగుతుంది. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎటు ఓట్లు ఎటు వెళ్తున్నాయి, ఎవరు లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ డెసిషన్స్, ఇవన్నీ నార్మల్ అంచనాకి అందని అనమాట. సో చాలా బాగుంది. చాలా చాలా ఓటింగ్ అయితే అద్భుతంగా నడుస్తుంది. బట్ తనుజ ఈజ్ ఇన్ టాప్ అండ్ కళ్యాణ్ ఇన్ సెకండ్, ఇమాన్యుల్ ఇన్ థర్డ్, భరణి 4. ఇది సిచ్యువేషన్. సో లిస్ట్లో దివ్యానే స్టిల్ కంటిన్యూ అవుతుంది. దివ్య అండ్ మన సుమన్ శెట్టి అన్న లిస్ట్లో నడుస్తున్నారు. చూద్దాం, ఇంకా 3 days ఉందిగా, ఏదైనా జరగచ్చు. సో ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ ఏంటంటే తనుజ ఈజ్ నార్మల్గా తగ్గేదిలే స్వామి, ఆ రేంజ్లో ఉంది. కళ్యాణ్ కూడా నార్మల్గా తగ్గేదిలే, కళ్యాణ్ కూడా ఓవర్మాస్ ఇద్దరు. సో చూద్దాం, ఇంకా మానిటర్ చేద్దాం క్లోజ్గా. మళ్ళీ స్పెషల్ అప్డేట్తో ఏ స్పెషల్ మూమెంట్ ఉన్నా కానీ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తాను. సో ప్రస్తుతానికి జై హింద్ శ్రీని సైనింగ్.